నీ ఆలోచనలే నీ సుఖానికి నాంది. నీ ఆలోచనలే నీ పతనానికి కూడా నాంది. గుడ్ మార్నింగ్. మరో రోజు, మరో ఉదయకాల దేవుని పలకరింపు స్నేహానికి ప్రేమతో మిమ్మల్ని దీవిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా, ఆలోచనలు అనేకమైనవి నిన్ను, నీ కుటుంబాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి కదూ. అందులో ఏ ఆలోచన చేత మరి నడవాలి, నిన్ను నువ్వు నడిపించుకోవాలి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నరుని హృదయంలో ఆలోచనలు అనేకమైనవి పుడతాయి, కానీ యెహోవా తీర్మానమే స్థిరము అని బైబిల్ కూడా చెప్తుంది. ఏది ఏమైనా ఈ ఉదయకాల ఈ రోజుకి దేవుడిస్తున్న మాటల ధ్యానపు వచనం ఏమిటి అంటే, కీర్తన 73:24 నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. హల్లెలూయా. ఆసాపు కీర్తన అని రాయబడిన కీర్తన చాలామందికి మంచి మాటలు దొరికే కీర్తన, అవసరమైన ఆదరణకరమైన మాటలు దొరికే కీర్తన. పిల్లల కొన్ని కీర్తనలు మరి అన్నీ చదివినా సరే అందులో దొరికే శాంతి ప్రవాహము మనల్ని చల్లగా ఉంచుతుంది కదూ. ఏది ఏమైనా ఆసాపు తన కీర్తనలో ప్రభుని అడుగుతూ ఉంటున్నాడు. ఎందుకంటే ఈ కీర్తనలో అతను చూడకూడని వాటిని చూస్తున్నాడు, చూడవలసిన దాన్ని మానేస్తున్నాడు. ఏమండి, ఈర్ష్య పాతాళమంత కఠోరమైంది, ప్రేమ మరణమంత బలమైంది. ఇవి మర్చిపోయి ఏవేవో ఊహించుకుంటున్నాడు. విశ్వాసకి ఇది తగదు సుమా. ఏది ఊహిస్తే మంచిదో, ఏది అల్లాడుతూ ఉంటే మంచిదో అదే మనకి కావాలి. ఏది ఏమైనా నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు అని ఆ తర్వాత కన్క్లూజన్కి వచ్చాడు. ఆసాపుకి దేవుడు నిజం చెప్పి వాస్తవాన్ని చూపించినప్పుడు ఎంతో దుఃఖపడ్డాడు కూడా. కాబట్టి దేవుని బిడ్డలారా, కీర్తన అంతా వివరించడం కాదు, కానీ నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, ఏ ఆలోచన చేత ప్రతిరోజు నడుస్తున్నావు, ఏ ఆలోచన నిన్ను నడిపిస్తూ ఉంది, బంధించి ఉంది అనే అనేకమైన ప్రశ్నలు. ఎందుకంటే అనేకమైన ఆలోచనలు నరుని హృదయంలో పుడుతున్నాయి, కానీ యెహోవా తీర్మానమే అది స్థిరం. ఆ స్థిరమైన తీర్మానంలో నేను ఆలోచనలు కలిగి ఉండుట ఎంతైనా మంచిది అని ఆ వచనం యొక్క అర్థం. ప్రియదేవుని వాక్యం వింటున్న ఈ ఉదయకాల స్వరానికి మరి మీ ఆలోచన విధానాన్ని, మరి ఈ వాక్యం చెప్తున్న పరిశుద్ధ ఆత్మ యొక్క ఆలోచన విధానాన్ని సరిపోల్చుకొని ఒకసారి ఆలోచించాలని ప్రభు యొక్క మనవేమో. ఏదేమైనా ప్రియులారా, ప్రతిరోజు మీరు యెహోవా ఆలోచన చొప్పున, నిన్ను పుట్టించిన దేవుని ఆలోచన చొప్పున, నీ ప్రాణానికి మరి ప్రాణదాత అయిన వాడు చెప్పేటువంటి ఆలోచన నీ చుట్టూ ఉండాలి. అది పరిభ్రమిస్తూ ఉంటే చాలా మంచిది అనేది ఇక్కడ వాస్తవిక సత్యం. ఎందుకంటే దుష్టుని ఆలోచన చొప్పున నడిచేవారు చాలామంది, మరి ఆ ఆలోచనలో బందీలైన వారు చాలామంది, ఆలోచన వలన పాపాల్లో పడుతున్నవారు, ఆ రోజును వృధా చేసుకుంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఉదాహరణకి దేవుని సన్నిధిని మాని, దేవుని సన్నిధిని మరిచి ఎవరెవరో ఆలోచనల చొప్పున నడవడం ఎంతవరకు అది క్షేమకరమో అనే మాట కూడా ఈ వచనంలో దాగి ఉన్న సత్యం. అప్పుడు అది సాతాను ఆలోచనే అవుతుంది తప్ప
దేవుని ఆలోచన కాదు కదా. అందుకే ఆసాపు, ప్రభువా, నా చుట్టూ తిరుగుతున్న ఆలోచనలు నిన్ను దూరం చేయటానికి ప్రయత్నం చేస్తుంది. చూడకూడని వాటిని చూపించి నా విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. నన్ను కాపాడు అంటూ ప్రార్థించడేమో. అప్పుడు ఆ చిగురిస్తున్నవారు, అన్యాయంగా చిగురిస్తున్నవారు, దేవుని సన్నిధి మాని చిగురిస్తున్న వారి యొక్క స్థితి, వారి అంతాన్ని ఆసాపుకు దేవుడు చూపించాడు. అప్పుడు ఆ మాట అంటున్నాడు, ప్రభువా, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు అని భయపడిపోయాడు. భయపడి దేవుని ఆశ్రయించాడు. ఏదేమైనా యోబు గ్రంథం 38:2 మనం చూస్తే, జ్ఞానము లేని ఆలోచనలతో, జ్ఞానం లేని ఆలోచనలు అనే మాటను అక్కడ చూస్తాం ప్రియులారా. జ్ఞానం లేని ఆలోచనలతో ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? విన్నారు కదూ. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుతున్నటువంటి వీడెవడు? యోబు యొక్క ఆలోచనలకు కూడా అది తారుమారు చేయాలని, మరి స్థిరమైన నిలకడైన విశ్వాస జీవితాన్ని అస్థిరం చేయాలని సాతాను, అపవాది ఎంతో ప్రయత్నించాడు. కానీ యోబు నిలకడ, యోబు యొక్క స్థిరత్వం దాన్ని గెలిచింది. అవును, స్థిరమైన నిలకడైన విశ్వాసం ఎప్పుడు గెలుస్తుంది. అస్థిరమైన దొర్లుతున్న విశ్వాసానికి ఎక్కడ చోటు దొరకదు. ఏది ఏమైనా ప్రియులరా, జ్ఞానం లేని మాటలు చెప్పి నీ ఆలోచనలు చెరుపు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ ఆలోచనలు చెరుపు చేసే స్నేహితులు ఉన్నారు. నీ ఆలోచన, జ్ఞానం లేని మాటల చేత నీ ఆలోచనలు చెరిపే మరి చాలా చాలా ఉన్నాయి. అందులో నీ ఆలోచనలే నీ ప్రథమ శత్రువు. కాబట్టి ఆసాపు రియలైజ్ అయినట్టుగా, దేవా, నీ ఆలోచన చేత నడిపించి, మరి ఆయన తన ఆలోచనల చేత నడిపిస్తే ఎంత సక్సెస్, ఎంత విజయమో ఈ కీర్తనలో ఆసాపు మరి వర్ణిస్తూ దేవుని మహింపరుస్తున్నారు. అదే రీతిగా దేవుని ఆలోచన చేత ప్రతి దినము నువ్వు నడిపించబడుదువుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, సత్యవాకులతో నా హృదయాన్ని సేదతీరుస్తూ ఉదయమే మా ఆత్మీయ దాహాన్ని, మా ఆత్మకు కావలసిన ఆహారాన్ని ఇస్తూ పలకరిస్తున్న నీ పలకరింపు స్వరాన్ని బట్టి మీకే స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఈ దినమే కాదు ప్రతి దినము నీ ఆలోచన చేత నడిపించి మీరు మహిమ పొందండి. దుష్టుని ఆలోచన, జ్ఞానమును చెరుపు చేసే మాటలు, నాయన, అలాంటి ఆలోచనలో నన్ను, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని ఉంచక నీ ఆలోచన చొప్పున నడిపించి మీరు మహిమ పొందుమని యేసయ్య జయకరమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.